పీల్చే గాలి నుంచి తాగే నీటి వరకు ప్రతిదీ కల్తీ అయిపోయింది. చివరికి షాపుల్లో బ్రాండెడ్ పేరిట అమ్మే వస్తువులు కూడా నకిలీవే తయారయ్యాయి. ఎక్కువ మంది ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ప్రధాన కారణం కూడా ఇదే. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్ నుంచి కొనుగోలు చేస్తే కనీసం నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయనే నమ్మకం ఉండేది. అయితే ఇప్పుడు ఆ నమ్మకం కూడా అబద్ధమని తేలిపోయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల్లో కూడా చాలా వరకు నాణ్యత లేనివి ఉంటున్నాయని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ధారించింది. ఢిల్లీలోని అమెజాన్, ఫ్లిప్కార్ట్కు చెందిన 2 గోడౌన్లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS దాడులు నిర్వహించింది. సరైన నాణ్యత ధృవీకరణ పత్రం లేని వేలాది ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకుంది. మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ సెల్లర్స్ గోడౌన్లో గత వారం 15 గంటల పాటు జరిగిన ఆపరేషన్లో BIS అధికారులు గీజర్లు, మిక్సర్లతో సహా 3,500 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ ఉత్పత్తులను జప్తు చేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల విభాగం తెలిపింది. వీటి విలువ సుమారు 70 లక్షల రూపాయలు. ఫ్లిప్కార్ట్ అనుబంధ సంస్థ ఇన్స్టాకార్ట్ సర్వీస్పై కూడా మెరుపు దాడులు నిర్వహించింది BIS. మ్యానుఫ్యాక్చరర్ ఎవరో కూడా తెలియకుండా స్టిక్కర్లు లేని 590 జతల స్పోర్ట్స్ షూలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 6 లక్షల రూపాయలు ఉంటుంది. నాణ్యతా ప్రమాణాల్ని అమలు చేయడానికి BIS దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఈ 2 ఈ-కామర్స్ వేదికల బాగోతాలు బయటపడ్డాయి. గత నెలలో ఢిల్లీ, గురుగాం, ఫరీదాబాద్, లక్నో, శ్రీపెరంబుదూర్ సహా అనేక ప్రదేశాల్లో ఇలాంటి దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్ని సదరు కంపెనీలు లైట్ తీసుకున్నాయి. ఫ్లిప్కార్ట్ ప్రతినిధి స్పందిస్తూ ఉత్పత్తులు అమ్మే వాళ్లకు అవగాహన కల్పిస్తామన్నారు. క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహిస్తామన్నారు. అటు అమెజాన్ స్పందిస్తూ తమ సంస్థలో ఉత్పత్తుల్ని విక్రయించే వాళ్ళు తమకు వర్తించే చట్టాలు, నిబంధనలతో పాటు అమెజాన్ పాలసీలు పాటించాలంటూ సూచించి చేతులు దులుపుకున్నారు. ఏదైనా ఉల్లంఘన జరిగిందని తెలిసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని మాత్రమే వాళ్ళన్నారు. గత వారం నిర్వహించిన ఒక ఆపరేషన్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS తిరువాళ్ళూరు జిల్లాలో ఉన్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ గిడ్డంగులపై దాడులు నిర్వహించి గణనీయమైన మొత్తంలో ఆధీకృతం కాని వస్తువుల్ని కొనుగోలు సీజ్ చేశారు. వీటిలో ఇన్సులేటెడ్ ఫ్లాస్కులు, ఆహారాన్ని నిల్వ చేసే ప్లాస్టిక్ కంటైనర్లు, మెటాలిక్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లు, సీలింగ్ ఫ్యాన్లు, బొమ్మలు లాంటి 3,376 వస్తువులున్నాయి. జప్తు చేసిన వస్తువుల విలువ 36 లక్షల రూపాయల పైమాటే. అదే సమయంలో BIS అధికారులు ఫ్లిప్కార్ట్ కొడవల్లి గొడవలో ఒక ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ వారు 286 బేబీ డైపర్ ప్యాకెట్లు, 36 బాక్సుల క్యాసరోల్, 26 స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు, 10 ఇన్సులేటెడ్ స్టీల్ బాటిళ్లు వంటి అనేక ధృవీకరించని వస్తువుల్ని సీజ్ చేశారు. BIS నుంచి లైసెన్స్ లేదా కంప్లైంట్ సర్టిఫికేట్ లేకుండా ఉత్పత్తులు తయారు చేయడం, దిగుమతి చేసుకోవటం, పంపిణీ చేయటం, విక్రయించడం, అద్దెకు తీసుకోవటం, లీజులు ఇవ్వటం, నిల్వ చేయటం నిషేధం. నిబంధనలు ఉల్లంఘించే ఏ వ్యక్తికైనా BIS చట్టం 2016లోని సెక్షన్ 29 ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో 2 విధించవచ్చు. తాజా దాడులతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ల ముసుగు కూడా తేలిపోయింది. నాణ్యమైన ఉత్పత్తులు వీటిలో కూడా దొరకవని తేలిపోయింది. ఇక మిగిలింది ఒకే ఒక్క ఆప్షన్. ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే ఆ ఉత్పత్తికి చెందిన ఆథరైజ్డ్ షోరూమ్కి వెళ్ళటం మాత్రమే. ఉదాహరణకు మీరు ఒక టీవీ కొనాలనుకుంటున్నారు. దానికోసం మీరు ఆ టీవీ కంపెనీకి చెందిన ఆథరైజ్డ్ షోరూమ్కి వెళ్ళటం ఉత్తమం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఇదొక్కటే కనిపిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.